నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్గా మనమైతే రెజిన్ ఆర్ట్ గురించి, రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ గురించి, అలాగే క్లాసెస్ గురించి మనం తెగ మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఇంతకీ చాలామంది కూడా రెజిన్ ఆర్ట్ చూస్తున్న వాళ్ళకి కొంతమంది మనని అప్రోచ్ అయ్యి ఏ విధంగా ఉంటుంది, జాయిన్ అవ్వచ్చా, ఇది మనకి వర్కౌట్ అవుతుందా, ఇదంతా నిజమా అన్న క్వశ్చన్స్ మాత్రం చాలా ఉంటాయి. ఎవరైతే ఇనిషియల్గా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, అండ్ ఇంకొంతమంది కొంచెం రిలాక్సేషన్గా వీకెండ్ టైంలో అలా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. మరి ఇలా మనము ట్రై చేద్దాం అనుకుంటే ఈ రెజిన్ ఆర్ట్ నిజమా, దీని ద్వారా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అన్న క్వశ్చన్స్ అయితే మనందరికీ కూడా రేజ్ అవ్వడం కామన్ కదా. సో మరి ఈ క్వశ్చన్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికే నేనైతే ఈరోజు మాదాపూర్లో మనకి రెజిన్ ఆర్ట్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి, దాంట్లో ట్రైనింగ్ ఏ విధంగా ఉంది, దాని ద్వారా మనకి ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి నేనైతే రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ గురించి ఇన్ డీటెయిల్గా నేను తెలుసుకోవడమే కాకుండా మీకు కూడా పరిచయం చేద్దామని నేనైతే వచ్చేసాను. సో నాతో పాటు రండి, చూద్దాం. హాయ్ తనుజ. హాయ్ సిరి. సో లైక్ మనం అనుకున్నట్టుగా మనకి 27th అలాగే 28th వర్క్షాప్ అయితే జరుగుతూ ఉంది. సో చాలా మంది కూడా మన వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు కూడా ఇది ఎంతవరకు నిజము, దీనికి ఇంత ప్రైస్ పెట్టొచ్చా, లేదు అంటే ఇందులో మనం ఇన్ని నేర్చుకుంటామా, ఇది ఎంతవరకు జెన్యూన్ అన్న క్వశ్చన్స్ మనము లైక్ బేసిక్గా ఎవరైనా ఇందులోనే జాయిన్ అవుతున్నారంటే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ క్లియర్ చేయడానికి ఈరోజు నేను మీ వర్క్షాప్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుంది? ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి చూసి క్యాప్చర్ చేసి పబ్లిక్కి తీసుకెళ్తున్నందుకు. సో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా January 27th, 28th కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే కిట్స్ మనమే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి ఐటమ్స్ ఇచ్చాము అని. సో ఇందులో ఆల్మోస్ట్ మనం 5 ఐటమ్స్ నేర్పిస్తాము. సో కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ అనమాట. సో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే వెండర్ డీటెయిల్స్ పరంగా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవి ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ ద క్లాస్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ క్లాసెస్ అటెండ్ అవుతే ఫ్రెండ్స్ కూడా మనకి ఫామ్ అవుతారు. ఎవరైతే ఎలోన్గా ఉంటారో అనిపిస్తుందో ఎవరు లేరు, వెళ్తే ఏం బాగుంటుంది అనుకుంటారు, బట్ ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. సో సరదాగా కొత్త పరిచయాలు, చాలా ఇంటరాక్షన్స్ అవుతాయి. అండ్ ఆల్సో ఇది ఒక మంచి ఫన్ యాక్టివిటీ అనమాట. సో మైండ్కి చాలా బూస్టింగ్ ఇస్తుంది అండ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే. సో క్లాస్ డీల్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రతి బ్యాచ్ కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. అండ్ ఈ బ్యాచ్ చాలా చాలా బాగుంది బికాజ్ ఎవ్రీబడి ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఎవరైనా సరే వాళ్ళ డౌట్స్ కానివ్వండి, నాతో మాట్లాడే విధానం చాలా పొలైట్గా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మంచి మంచి పీపుల్ వచ్చి జాయిన్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఒకసారి మేము కూడా మీ వర్క్షాప్ అన్ని కూడా సో ఇక్కడ మీరే చూడొచ్చు ఏమేమి మనం కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నామో. నెక్స్ట్ వీళ్ళు ఎలా మేకింగ్ చేస్తారు. మనం ఇక్కడ ఏంటంటే కంప్లీట్ సేఫ్టీస్ ఫాలో అవుతాము. సో యాప్రాన్ వేసుకుంటాము, తర్వాత గ్లౌజెస్, దీస్ ఆర్ మ్యాండేటరీ అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ లేకుండా మనం క్లాస్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే, గ్రేట్. అన్ని కూడా నేను కూడా క్యాప్చర్ చేయడానికి వచ్చాను, చేస్తూ ఉంటాను.
బేసిక్గా తన విషయం మనం ముందుగా మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు లైక్ మనం చేసేటప్పుడు ఖచ్చితంగా యాప్రోను, గ్లౌజెస్, మాస్క్ ఇవన్నీ కూడా అవును. వేసుకోవాలి. బేసిక్గా ఎవరైనా కూడా ఈ రెజిన్తో డీల్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండి? ఓకే. సో చాలా మంది ఏంటంటే రెజిన్ అనగానే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో తెలియని మంది కొంతమంది అయితే, కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. సో రెజిన్ అంటే ఒక కెమికల్ కదా, సో దీనికి ఎలా ప్రికాషన్స్ ఏంటి అని. సో మన క్లాస్ ఎవరైతే అటెండ్ అవుతారో కంప్లీట్గా సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్లో మాత్రమే వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నా హ్యాండ్కి చూడండి, నేను కరెంట్లీ ఇప్పుడు చేస్తున్న వర్క్ కాబట్టి ఆల్రెడీ గ్లౌజెస్ వేసుకున్నాను. సో డ్రెస్ మీద పడకుండా ఉండడానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆప్రాన్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో టేబుల్స్ మీద పడకుండా ఉండడానికి దానికి కవర్ ఎవ్రీథింగ్ అండి. సో ఎటువంటి అంటే లైక్ ఇన్ కేస్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు భయపడకుండా మన వర్క్షాప్కి మంచిగా రావచ్చు. సో కెమికల్ నుంచి మనము దాని ప్రికాషన్స్ ఏంటి, దాని నుంచి బయట ఎలా పడాలి, వాటికి కూడా మన దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి, అవి కూడా మనం చెప్తాము. సో రెజిన్ అంటే భయపడకుండా మీరు ధైర్యంగా దాంతో కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. యా. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళలో అంటే మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా దేని పర్పస్ మీద ఈ రెజిన్ క్లాస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది? సో మీరు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, అందులో మీరు అబ్జర్వ్ చేయండి. నేను కూడా పర్సనల్గా అడిగాను. హాఫ్ ఆఫ్ ద క్లాస్ మొత్తం బిజినెస్ పర్పస్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ రెజిన్ బిజినెస్ అనేది ఒక ట్రెండింగ్ బిజినెస్. అవును. సో కరెంట్ ఉన్న సిచ్యువేషన్ కి దీనికి మంచి మార్కెట్ ఉంది. ఈ బిజినెస్ అంటే గ్రోత్ ఎక్కువ నెక్స్ట్ అప్కమింగ్ 10 to 15 years వరకు. సో కాబట్టి ఇది స్టార్ట్ చేస్తే మంచి స్కోప్ అంటే లైక్ మంచి ఎర్నింగ్స్ ఉంటాయి అని చెప్పేసి చాలా మంది బిజినెస్ పర్పస్ కోసం అప్రోచ్ అవుతున్నారు. గ్రేట్. యా. యా, అలాంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డిఫికల్ట్ అనిపించిందా? లైక్ ఇట్స్ నో, నాకేం డిఫరెన్స్ అనిపించలేదు, డిఫికల్టీ అనిపించలేదు. బికాస్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. నేను చెప్పేది చక్కగా వాళ్ళు అర్థం చేసుకొని అవి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కొన్ని కేసెస్లో కొన్ని వర్క్ షాప్స్లో కొంత కస్టమర్స్తో నాకు ప్రాబ్లం వచ్చింది. లైక్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, బికాజ్ వాళ్ళకి ఇంకా అర్థం కాదు మనం చెప్తున్నా కూడా. సో ఎంత చెప్పినా కూడా వాళ్ళు స్టిల్ ఏదో అనుకుంటారు కాబట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని ఈ క్లాస్ నుంచి బయటకు వెళ్తారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెజిన్ ఆర్టిస్ట్ అయి బయటకు వెళ్తారండి. 100% నేను దానికి అష్యూర్ ఇస్తాను. గ్రేట్. యా. సో మరి చాలా మంది కూడా ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రెజిన్ ఆర్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి, లేదు అంటే ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి, నేను కూడా బిజినెస్ పర్పస్ లేదంటే రిలాక్సేషన్ మోడో లేదంటే వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి బెస్ట్ ప్లేస్ అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సో ఇక్కడ ఏంటంటే మనకి ఆపర్చునిటీ అన్నది మనం ప్రొవైడ్ చేస్తాము. లైక్ మంత్కి 4 times అంటే వీకెండ్స్లో ప్రతి వీకెండ్ క్లాసెస్ జరుగుతాయి. మనం చూసుకున్నైతే ఈ January 27, 28కి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, మనం చూసాం కదా. సో బట్ మనకు ఒక లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి మనం ప్రయర్ బేసిస్న యాక్సెప్ట్ చేస్తాము. సో ఎవరికైతే కుదరలేదో అప్కమింగ్ ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో అంటే విజయవాడ వ్యూవర్స్ కండి ఇది, సో వాళ్ళకి మాత్రం స్పెషల్గా అక్కడ వచ్చి కండక్ట్ చేస్తాము.
అండ్ ఆల్సో ఫర్దర్ ప్లాన్ ఏంటంటే అప్కమింగ్ మంత్స్లో ప్రతి ఒక్క సిటీకి వెళ్ళి కూడా మనం క్లాసెస్ తీసుకుంటాము. సో ఎవరికైతే అరే మేము ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నాము, దూరం నుంచి రాలేకపోతున్నాము అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో జస్ట్ గ్రాబ్ ఇట్. ఎస్, సో సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.